ఇప్పుడు వైసీపీకి మరొక షాక్ తగిలింది. అంటే అంతకుముందు బాలశౌరి సిట్టింగ్ ఎంపీ రాజీనామా చేసి జనసేనలో చేరబోతున్నారు. ఇప్పుడు నర్సాపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆయన కూడా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరబోతున్నారు. అంతకుముందు ఒక వారం రోజులే మనం ఇలాంటి వార్త ప్రసారం చేస్తే లేదు లేదు అలాంటి అవకాశం ఏమీ లేదు, కృష్ణదేవరాయలు వైసీపీలోనే ఉంటారన్నారు. కానీ ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇక కొద్ది రోజుల్లో ఆ ప్రకటన వెలువడుతుంది. అసలు కృష్ణదేవరాయలు వైసీపీకి ఎందుకు రాజీనామా చేస్తున్నారు అంటే, నర్సాపేట ఎంపీగా ఆయన పోటీ చేయాలని టికెట్ ఆశిస్తున్నారు వైసీపీ నుంచి. ఆయన్ని గుంటూరు నుంచి పోటీ చేయమని వైసీపీ కోరుతుంది. ఆయన లేదు లేదు నేను నర్సాపేట నుంచే పోటీ చేస్తాను అని చెప్తున్నారు. ఆయనకి నర్సాపేటలో 7 నియోజకవర్గాల్లో ఒక 4 నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఒత్తిడి చేశారు. గతంలో ఆయన యాక్చువల్గా గుంటూరు నుంచే పోటీ చేస్తానన్నప్పుడు, గుంటూరు నుంచి నువ్వు గెలవు, చాలా ఇబ్బంది అవుతుంది, ఇక యాజ్ పర్ అవర్ రివ్యూ నువ్వు నర్సాపేట నుంచి పోటీ చేయమని నర్సాపేట పంపించారు ఆయన్ని. ఆయన నర్సాపేటలో గెలిచాడు ఆ టైంలో. గుంటూరులో జయదేవ్ గెలిచాడు, తెలుగుదేశం గెలిచింది. గుంటూరులో అయితే ఆయన లాస్ట్ టైంలో ఓడిపోయేవాడు. నర్సాపేట గెలిచిన తర్వాత తిరిగి ఇప్పుడు నర్సాపేట టికెట్ ఆయన ఆశిస్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గుంటూరులో పోటీ చేయమంటాడు. నర్సాపేటలో ఉన్న 4 ఎమ్మెల్యేలు కూడా ఆయనకి మద్దతు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనకి టికెట్ ఇస్తే బాగుంటుంది, గెలుస్తాం అని చెప్పేసి అంటున్నారు. అట్లా జగన్మోహన్ రెడ్డి చెప్తున్న స్ట్రాటజీ ఏంటంటే, మొత్తం 7 కూడా ఓసీలే పోటీ చేస్తున్నారు, ఎంపీ టికెట్ మనం బీసీకి ఇస్తే బాగుంటుంది, మనం బీసీని వ్యవహారం ముందుకు తీసుకొస్తున్నాం కానీ మన ఐడియాలజీ బీసీ కనుక అని చెప్పి తను ఒత్తిడి చేస్తున్నాడు. అందుకని ఫస్ట్ ఒక నాగార్జున యాదవ్, ప్రధాన కార్యదర్శి నాగార్జున యాదవ్ పేరును ఒకసారి ప్రజెంట్ చేశారు. చేస్తే మొత్తం 4 ఎమ్మెల్యేలే ఆయన ఆర్థిక స్తోమత లేదు, ఇక్కడ ఎవరి మీద ప్రభావం చూపించగలిగే పెద్ద వ్యక్తి కాదు, ఆ నామకుడు అని చెప్పేసి అన్నారు. అయితే ఆ విషయం తేల్చకుండా జగన్మోహన్ రెడ్డి పెండింగ్ పెట్టాడు. మధ్యలో ఇంకా అన్ని లిస్టులు రిలీజ్ అవుతున్నాయి, ఇంకా కొత్త లిస్టు 2-3 రోజులు రిలీజ్ కావాల్సి ఉంది కూడా. అలాంటి సందర్భంలో కూడా ఆయన తేల్చకపోవడంతో వీళ్ళలో కొంచెం గందరగోళం ఏర్పడింది. అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తారా అనే వార్త కూడా ప్రచారం వచ్చింది. ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి తమ ఆలోచనల్ని పరిగణలో తీసుకోవట్లేదు, ఆయన నిర్ణయం మీద ఆయన వెళ్తున్నాడు, ఎవరో బీసీనే ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాడు అని చెప్పి ఈయన తెలుగుదేశంలోకి రావడానికి ముందుగానే మాట్లాడుకున్నాడు అని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. అయితే తెలుగుదేశం ఈయన గుంటూరు టికెట్ ఇస్తుంది. ఈయన తెలుగుదేశంలో గుంటూరు ఆశిస్తున్నాడు, వైసీపీలో నర్సాపేట ఆశిస్తున్నాడు. ఎందుకు అని అక్కడ ఉన్న రాజకీయ వర్గాలు ఏం చెప్తుంటే, అమరావతికి సంబంధించి ఈ 5 సంవత్సరాల్లో నెమ్మదిగా చాలా వ్యతిరేకత ఏర్పడింది వైసీపీ మీద. కనుక గుంటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఫేవర్ ఉంటుందని చెప్పేసి ఈయన భావిస్తున్నాడు, వైసీపీ వ్యతిరేకత ఉంటుందని. అందుకని తెలుగుదేశంలో గుంటూరు సీట్ అయితే ఓకే అంటున్నాడు కానీ వైసీపీలో గుంటూరు సీట్ అయితే ఓకే అంటున్నా. సో ఫైనల్గా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరి గుంటూరు సీట్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.